నీళ్ళు ఇటు ఇక్కడ కూర్చుంటే కదా మంచం మీద కలెక్టర్ వచ్చింది ఆపమంటుంది సార్. ఇది సార్ అప్రూవల్ అయిపోతే అయిపోయింది సార్. వాటర్ ఒకటి ఫోటో పోతూనే ఉంటుంది దానికి ఏం ఆపలేదు ఏం లేదు. ఇక నేను చెప్పింది ఇది వాడకట్టు పోతే ప్రతి ఒక్కరి వాటర్ ఇంటికి వచ్చి పోసుకోపోతాను ఇంకా నేను లేకుండా అంటే ఇస్తాను జానపద జనజీవన చావళీలు జాతిని జాగృతపరచే గీతాల జనజాతర ఎంత బాగుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలు 2026 నుండి మార్చి 15 పరిసరాల పరిశుభ్రతకు సంబంధించి చాలా మంచి కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి వారే స్వయాన మున్సిపల్ శాఖ మంత్రి ఇటు గ్రామాలలో పట్టణాలలో
పచ్చదనం, పరిశుభ్రత, నీటి వనరులను సద్వినియోగపరచుకోవడం, సరిగా కరెంటు వాడుకోవడం, పట్టణాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా, గ్రామాలను ఒక ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసుకోవాలని చెప్పి ఆలోచన చేసి 100 రోజుల ప్రణాళికను ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా వివిధ మండల కార్యాలయాల్లో నూతనంగా ఎన్నుకోబడ్డ సర్పంచ్లను పిలుచుకొని మండలాధికారులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా నిన్న ఒక మండలంలో కూడా నేను అటెండ్ చేసిన. చాలా వరకు కూడా ప్రభుత్వం ఇచ్చిన ఏవైతే గైడ్ లైన్స్ ఉన్నాయో అవన్నీ కూడా చూడడం జరిగింది. మరి అవే కొంత అటుగా ఇటుగా మన మున్సిపాలిటీ ఉంటాయి. గౌరవ కలెక్టర్ గారు జగిత్యాల జిల్లా కేంద్రం కాబట్టి మన మంత్రి గారు లక్ష్మణ్ కుమార్ గారి సూచన మేరకు ఈరోజు ఇక్కడ మనం ప్రారంభింపజేసుకున్నాం. ఇది ఓన్లీ ప్రారంభం మాత్రమే, 99 రోజులు ఉంటుంది. మరి నిన్న రాత్రే ఆదేశాలు వచ్చినాయి కాబట్టి కొంత తొందరలో అధికారులు చేసి ఎవరికి ఇన్కన్వీనియన్స్ అయినా అన్యదా భావించదో మా కమిషనర్ గారే లేచిన పడ్డారు. అందుకోసం అర్థం చేసుకోవాలని చెప్పి కూడా అందరినీ సందర్భంగా కోరుతూ, మరి జగిత్యాల పట్టణం ప్రణాళికాబద్ధంగా చేసుకోవాలంటే, మనం మాట్లాడాలంటే కొన్ని గంటలు రివ్యూ చేసుకోవాల్సి ఉంటుంది. మాస్టర్ ప్లాన్ 2009లోనే మనకు దాని పీరియడ్ అయిపోయింది. దేశవ్యాప్తంగా కూడా UNDPFI గైడ్ లైన్స్ ప్రకారం చేయాలని చెప్పి ఆదేశాలు వచ్చినాయి. దాంట్లో ఒక పద్ధతిగా మనం ముందుకెళ్ళాలి. జగిత్యాల పట్టణంలో చాలా ప్రాంతాలు సరిగ్గా పర్మిషన్లు రాకుండా జోనల్ రెగ్యులేషన్ లేకుండా ఉండింది. దాదాపు 14 జోన్లు 126 సర్వే నెంబర్లు రెగ్యులైజ్ చేసుకున్నాం. మరి దాంతో పాటుగా ప్రభుత్వంతో వచ్చిన నిధులతో ఇటు చెరువులు, గుంటలు, రోడ్లు, డివైడర్లు, వీధి దీపాలు చేసుకున్నాం. పేదవాళ్లకు రాష్ట్రంలో ఎక్కడ లేని ఇల్లు మీ అందరి సహకారంతో, ప్రభుత్వ సహకారంతో మనం జగిత్యాలని కట్టుకున్నాం. సీఎం గారి ఆదేశానుసారం మున్సిపాలిటీల్లో మనం చేసుకోబోయేది మొట్టమొదటిగా మనము కాన్సన్ట్రేట్ చేయేది కూడా అంతా శానిటేషన్ మీదే. సో శానిటేషన్ పరంగా కూడా 99 రోజుల పాటు మనం ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ గా తీసుకొని మొత్తం ఇంటెన్స్ గా శానిటేషన్ పెట్టుకొని కొన్ని ఏరియాల్లో మనకి కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. అక్కడ వాటర్లో సరిగ్గా అవ్వట్లేదనో, లేకపోతే డైలీ చెత్త ఆటోలు రావట్లేదనో, లేకపోతే సరిగ్గా తడి చెత్త పొడి చెత్త డిస్ట్రిబ్యూషన్ సరిగ్గా చెక్ చేయట్లేదనే కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. సో మనకి సీఎం గారి ఆదేశానుసారం మున్సిపల్ కమిషనర్ కి, మున్సిపల్ కౌన్సిల్ కూడా నేను కోరేది ఏంటంటే, ఒకటి మొత్తం చెత్త ఆటోలన్నీ కూడా 100% తిరిగేటట్టుగా చూసుకోవడం, అవన్నీ కూడా అన్ని వార్డులకి వెళ్తున్నాయా లేదా అని ట్రాక్ చేసుకోవడం, తర్వాత ఇంటింటికి కూడా తడి చెత్త పొడి చెత్త డివైడ్ చేసి తీసుకునే దాంట్లో కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం, ఇవన్నీ కూడా మనం చేస్తేనే అవుతుంది. లేకపోతే మనము మన దగ్గర ఉన్న 250-300 శానిటేషన్ స్టాఫ్ తో మనం క్లీన్ చేస్తూ ఉంటే సంవత్సరాలు క్లీన్ అవుతూనే ఉంటాయి. మనం పట్టణాలు క్లీన్ గా ఉంచుకోవాలంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, మనము చెత్త అనేది రోడ్డు మీద కానీ బయట కానీ వేయకుండా ఉంటే 90% ఆఫ్ ద ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. తర్వాత మన దగ్గరికి వచ్చిన ఆటోలు లేదా చెత్త క్లియర్ చేసే ఆటోలు ఏవైతే ఉన్నాయో అందులో మనము తడి చెత్త పొడి చెత్త డివైడ్ చేసి మీరు అక్కడ అది ఆటో ఇస్తే అది మనకి మిగిలిన 10% కూడా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. మనం రోడ్ల మీద మేము చెత్త తీసుకుంటూ వెళ్ళిపోతాం, లేకపోతే మనం ఇంటి బయట చెత్త పడిస్తాం, మున్సిపల్ వాళ్ళ పని వాళ్ళు తీసుకోవాలి, క్లీన్ చేసుకోవాలంటే మన మున్సిపాలిటీ కానీ మన జిల్లా కానీ ఇలాగే ఉంటుంది. 90% ఆఫ్ ద ప్రాబ్లం మన రోడ్డు మీద చెత్త వేయకపోతే చెత్త ప్రాబ్లం అనేది మన మున్సిపాలిటీలో రాదు. మనము ఎక్కడైతే మనకి గ్యాప్స్ ఎక్కడైతే ఉన్నాయో, ఈ చెత్త ఆటో సరిగ్గా తిరగకపోవడం కానీ, శానిటేషన్ స్టాఫ్ కానీ, లేదా మిగిలిన 10% జవాన్ సరిగ్గా రాకపోతే అవన్నీ కూడా ఇప్పుడు 99% ఎంటైర్ ఫోకస్ మున్సిపాలిటీ సంబంధించిన దాంట్లో మనం ఓన్లీ శానిటేషన్ మీద పెడుతున్నాం. సో అంతా కూడా ప్రజలు కానీ, ఎదురుగా ఉన్న మహిళా సంఘాలు కానీ, లేకపోతే శానిటేషన్ స్టాఫ్ కానీ, మున్సిపల్ కౌన్సిల్ కానీ, మున్సిపల్ చైర్పర్సన్ కానీ కూడా ఇవన్నీ, అండ్ మున్సిపల్ కమిషనర్ కూడా ఇవన్నీ కూడా ఇదే ఫోకస్ మీద వర్క్ చేయాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు చెప్తాను.